ఎక్కువ పుష్ చేసేసరికి ఎవడా ఏంటా అని తెలుసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, అవన్నీ చూడడం వల్ల వచ్చాయన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు ఈ 14 లక్షలు నేను ఎలా ఖర్చు పెట్టానో చిన్నగా చెప్తాను. చిన్నగా చెప్పేశాక యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేస్తారో మీకు చెప్తాను. ఇప్పుడు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తలుచుకోలేదు, ఎందుకంటే ఈ సీతమ్మ గొడవలు అయ్యాక నాలో చాలా మార్పులు వచ్చాయి. చాలా మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. చేసిన 99 మంచి పనులు వదిలేసి ఒక్క తప్పుని పీకి నాకు అర్థం కాలేదు సార్. 2, 4 దానం 50 అండ్ నేను పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు. ఉంది అంటే పాపం కదా అనేసి. సో ఇలాగే ఇదే కాదు, టీవీలోని అవి తిట్టేసరికి మనసు ఇరిగిపోయింది. ఇంకా మనిషికి ఎందుకు చేయడం అని చెప్పి చూసారా సార్ డబుల్ యాక్షన్. కుక్కలు ఉంటాయి కదా, ఆ కుక్కలకి చేయడానికి నేను నిశ్చయించుకున్నాను. రాత్రి 50,000. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. చాలా మందికి సైకిల్ కొన్నాను, ఫోన్లు కొన్నాను, డ్రోన్లు కొన్నాను. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అంటే 6.5 లక్షలు ఈ బ్యాంకులో సేవింగ్స్. సో వాటిని నేను షేర్ మార్కెట్, చూసారా సార్ డబుల్ యాక్షన్. మీ అందరికీ తెలుసు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాను. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ అని ఈయన రవి గారు దగ్గర ఇప్పటి వరకు ఒక 10,000 కుక్కలకి ఫెయిల్